రామప్ప దేవాలయం వరంగల్ జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన శిల్పకళా అద్భుతాలలో ఒకటి. కాని ఇది కేవలం రాళ్లతో కట్టిన ఆలయం కాదు. ఇది ఒక మనిషి ప్రాణం, ఒక రాజు సంకల్పం, ఒక దేవుని ప్రతిజ్ఞ కలసి జన్మించిన మహాశక్తి క్షేత్రం. 12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం ఉద్ధృతంగా విస్తరిస్తున్న కాలం. ఆ కాలంలో రాజు గణపతి దేవుడి ప్రధాన సేనాధిపతి మరియు మహామంత్రి అయిన రేచర్ల రుద్రుడు ఒక మహత్తర సంకల్పం చేశాడు. శివుడికి భూమిపై ఇలాంటి ఆలయం ఉండాలి, మునుపెన్నడూ లేనంత అద్భుతంగా. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతను ఒక అసాధారణ శిల్పికి అప్పగించారు. అతని పేరు రామప్ప. ఇక్కడే ఒక షాక్. ఈ ఆలయం రాజు పేరుతో కాదు, దేవుని పేరుతో కూడా కాదు, శిల్పి పేరు మీద ఉన్న ఏకైక ఆలయం ఇది. ఎందుకంటే రామప్ప సాధారణ శిల్పి కాదు. అతడు శాస్త్రం, గణితం, ఖగోళం, ధ్వని విజ్ఞానం అన్నింటిలో ప్రావీణ్యం కలవాడు. ఆలయాన్ని భూమిపై కట్టలేదు, భూమితో సంభాషిస్తూ కట్టాడు. ఆలయానికి ఉపయోగించిన ఇటుకలు తేలికగా నీటిలో తేలుతాయి. ఇది మిత్ కాదు, ఇప్పటికీ పరీక్షించవచ్చు. ఆ ఇటుకలు ఎలా తయారయ్యాయో ఇప్పటికీ పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. పురాణ కథనం ప్రకారం ఈ ఆలయం కూలిపోకూడదు అంటే ఒక మహాత్యాగం అవసరమయ్యింది. భూదేవి సంతృప్తి చెందేందుకు ఒక మానవ బలి అవసరమని తంత్రికులు చెప్పారు. రామప్ప ఆ మాట విన్న తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తానే ముందుకు వచ్చాడు. ఈ ఆలయం శాశ్వతంగా నిలవాలి అంటే నా ప్రాణం కావాలంటే తీసుకోండి అని చెప్పాడట. ఆ త్యాగమనంతరం ఆలయం స్థిరపడింది. అందుకే ప్రజలు నమ్ముతారు, ఈ ఆలయంలో అడుగుపెట్టినప్పుడు మీరు కేవలం రాళ్లపై నడవరు, ఒక మనిషి త్యాగంపై నడుస్తారు. ఇంకా ఒక రహస్యం. ఆలయంలోని నంది విగ్రహం గర్భగుడివైపు కాకుండా కొద్దిగా వంగి ఉంటుంది. అంటే నంది శివుణ్ణి కాదు, శివుడి వెనుక ఉన్న శక్తిని చూస్తున్నాడని విశ్వాసం. గర్భగుడిలోని శివలింగం రామలింగేశ్వరుడుగా పిలువబడుతుంది. ఇది తాండవ రూపాన్ని సూచిస్తుంది. సృష్టి, స్థితి, లయ మూడూ కలిసిన శక్తి. ఆలయంలోని శిల్పాలు కేవలం అలంకరణ కాదు, ప్రతి శిల్పం ఒక యోగ స్థితిని, ఒక తంత్రభావనను చూపిస్తుంది. నర్తకీమణులు కనిపిస్తారు, కాని వారు కామాన్ని కాదు, కుండలినీ శక్తి ఉద్ధరణను సూచిస్తారు. కాలక్రమంలో ఢిల్లీ సుల్తానుల దాడులు వచ్చాయి, చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి. కాని రామప్ప దేవాలయం పూర్తిగా కూలలేదు. ప్రజలంటారు, రామప్ప ఆత్మ ఇప్పటికీ ఆలయాన్ని కాపాడుతోందని. అందుకే వందల ఏళ్లుగా భూకంపాలు వచ్చినా, తుఫానులు వచ్చినా ఈ ఆలయం నిలబడింది. 2021లో యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ క్షేత్రంగా ప్రకటించింది. కాని నిజమేమిటంటే యునెస్కో గుర్తించకముందే శివుడు ఈ ఆలయాన్ని తనదిగా గుర్తించాడు.